కనిపించిన లేదా ఏ పురుషుడికి కనిపించిన వాళ్ళకి అది అరిష్టంట. అందుకని ఎటువంటి పరిస్థితుల్లో స్త్రీ ఎప్పుడు చుట్టూ విరబోసుకొని తిరగకూడదు. ఒకటి, భగవంతుని దగ్గరకు వచ్చినప్పుడు అస్సలు ఉండకూడదు. చాలా మంది జుట్లు విరబోసుకొని ఇది ఫ్యాషన్ అయిపోయింది. చాలా దోషం అది. జుట్టుకి కింది భాగంలో పురుషుడికైనా సరే స్త్రీకైనా సరే జుట్టుకి కింది భాగంలో ముడి లేకపోతే అంటే ఆ కొనలు భూమిని చూడకూడదట. జుట్టు కొనలు భూమిని చూడకూడదట. గుర్తుపెట్టుకోండి, భూమిని కనుక చూస్తే ఆ వంశంలో చాలా చెడు జరుగుతుంది, నష్టాలు జరుగుతాయి. ఇవాళ ఎందుకండి అందరికీ ప్రతి ఇంట్లో ఏదో ఒక రకమైన నష్టం ఎందుకు వస్తున్నాయి? మనం చేసే పొరపాటు వల్ల. కనుక చుట్టూ ఎప్పుడూ కూడా భూమిని కొనలు చూడకుండా జాగ్రత్తగా ముడి వేయాలి. అంతేగాని చుట్టూ విరబోసుకుని ఎప్పుడు కూడా తిరగకూడదు. రామాయణంలో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తారు. జుట్టు విరబోసుకొని కనిపించకూడదు. అందుకనే తల మీద స్నానం చేసిన పూర్వంలో జుట్టు విరబోసుకోకుండా ఉండడం కోసం కింద ముడి వేసి వచ్చేవాళ్ళు, జుట్టు ఆరబెట్టుకోవడానికి తప్పించి ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి రీతిలో కనిపించేవారు కాదు. కానీ ఈవేళ ఎక్కడ చూసిన వాళ్లే కనిపిస్తున్నారు. వాళ్ళని చూస్తేనే అమంగళం అని చెప్తుంది శాస్త్రం. జుట్టు విరబోసుకున్న వాళ్ళని చూస్తేనే అమంగళం. కనుక అలా జుట్టు విరబోసుకుని ఎవరికి కనిపించకండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ అలాంటిది ఆలయాల్లో అసలు చేయకూడదు. జై గురు.